హైదరాబాద్ లో మరోసారి కల్తీ కలకలం సృష్టించింది. బోరబండ మధురానగర్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న కేంద్రంపై ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 4275 కిలోల ముడి సరుకు, ఉప్పు, అసిటిక్ యాసిడ్ యంత్రాలతో పాటు 4.5 లక్షల విలువైన సామాగ్రి సీజ్ చేశారు. నిందితుడు మొహమ్మద్ అబ్దుల్లాను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా వివిధ రసాయనాలతో అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేస్తున్నట్టు గుర్తించారు. అపరిశుభ్రంగా ప్లాస్టిక్ డబ్బాల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ను నిల్వ ఉంచి దానిని హోల్సేల్ షాపులు, క్యాటరింగ్లకు సరఫరా చేస్తూ లాభాలు గడించినట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ లో మరోసారి కల్తీ కలకలం సృష్టించింది. బోరబండ మధురానగర్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న కేంద్రంపై ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 4275 కిలోల ముడి సరుకు, ఉప్పు, అసిటిక్ యాసిడ్ యంత్రాలతో పాటు 4.5 లక్షల విలువైన సామాగ్రి సీజ్ చేశారు. నిందితుడు మొహమ్మద్ అబ్దుల్లాను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా వివిధ రసాయనాలతో అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అపరిశుభ్రంగా ప్లాస్టిక్ డబ్బాల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ను నిల్వ ఉంచి దానిని హోల్సేల్ షాపులు, క్యాటరింగ్లకు సరఫరా చేస్తూ లాభాలు గడించినట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు.